విశాల్ గారు సార్ చెప్పండి సార్. వాటర్ తాగండి సార్. హాయ్. లేదు నో ప్రాబ్లం, ఇది మామూలే, నో ప్రాబ్లం. వాటరే సార్ అయితే యాక్చువల్గా మీకు ఒంట్లో బాగోలేకపోయిన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొంచెం ఇది ఇబ్బందిగా ఉన్నా కూడా వచ్చి ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలని చేస్తున్నారు. అయితే మీరు ఈ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో సినిమా గురించి కాకుండా కొన్ని కామెంట్స్ అనేవి చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏపీలో ఇప్పుడు ఎలక్షన్ హీట్ ఉన్న టైంలో ఏపీ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడారు. యాక్చువల్గా ఏపీ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడారు. సో దాంతో ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు, నేను మాట్లాడాను. నేను వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ కాకపోతే ఏంటంటే మీరు అంటే ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి మాట్లాడడంతో అంటే అవతల పార్టీ పరంగా కూడా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉంటారు, ఆడియన్స్ ఉంటారు, వీళ్ళల్లో కూడా ఆడియన్స్ ఉంటారు కదా. మరి అది ప్రొడ్యూసర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుద్ది అనే యాంగిల్లో ఆలోచించలేదా? ఏండి, నేను అదే చెప్తున్నాను కదా, ఎవరు ఈయనకి ఓటు వేయొద్దండి, ఈయనకి ఓటు వేయండి నేను చెప్పనే లేదండి. నేను మీరు రివైండ్ చేసుకుని చూడండి, నేను ఏ పార్టీకి నేను నా సపోర్టు, ఈ పార్టీకి నా సపోర్టు లేదు అలా నేను ఎక్కడ, తమిళనాడులే నాకు ఓటు ఉంది, నేను ఎవరికి నేను చెప్పలేదు. ఈడికి వచ్చి మీరు అడిగిన ఒక విషయంకి నేను చెప్పిన ఒక మాట అదే. నేను పోయినసారి కూడా నేను ఎలక్షన్ ముందే నేను చెప్పాను, 1 సంవత్సరం ముందే. అంతేగాని నేను ఎవరిని ఇబ్బంది పెట్టేట్లుగా లేకపోతే ఎవరిని హర్ట్ చేసినట్లుగా నేను స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఐ డోంట్ హ్యావ్ అ ఓట్ హియర్. అదే సమయం వచ్చి ఈ సినిమా సంబంధించిన విషయాల గురించి అడిగేటప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, ఈ కాంట్రవర్సీలు ఈ 1 వారంగా జరిగే కారణం వచ్చి నేను కాంట్రవర్సీ వెతుకు వెళ్ళట్లేదు. కాంట్రవర్షియల్గా నన్ను అడిగేటప్పుడు నేను మా ప్రాబ్లం ఏమంటే ఈడ ఫిల్టర్ లేదు, ఓపెన్. ఆలోచించి ఒక రోజు ఉండండి, రేపు చెప్తాను, అలా కాదు, జవాబు వెంటనే వస్తుంది. సో ఆ విధంగా డెఫినెట్గా నేను ఎవరిని హర్ట్ చేయలేదండి, అడిగిన విషయాలకి నేను చెప్పాను అంతే. అయితే యాక్చువల్గా మీరు కూడా పొలిటికల్ ఎంట్రీ అనేది ఒక 2 years తర్వాత ప్లాన్ చేసుకున్నారు. అంటే 2 yearsలో అంటే ఏం ప్లాన్ చేసుకుని అది ఆ డేట్ అనౌన్స్ చేశారు మీరు? నెక్స్ట్ 2 yearsలో ఏం ప్లాన్ అంటే, నన్ను రాకూడదని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. నేను చెప్పింది మీరు అడిగారు, నేను చెప్పాను వస్తున్నాను. ఇంకొక జెండా, ఇంకొక పార్టీ, ఇంకొక రాజకీయ నాయకుడు రాకూడదనే నేను కోరుకుంటున్నాను. ఉన్నే రాజకీయ నాయకులు వాళ్ళు పనులు చేస్తే మేము ఇలాంటి మంచి వేదికల్లో ఇలాంటి అందమైన అమ్మాయిలు ఇలా చెప్తున్నారు చూడండి, ఇలాంటి విషయాలు మీలాంటి మంచి మిత్రులు ఇలా కలిసే ఒక అవకాశం, ఇలా మనం మా అందరినీ ఇన్ని కోట్లు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం దేవుడు కొంతమందికి ఇచ్చారు అవకాశం. అది మేము చేస్తూ వెళ్తూ ఉంటాం. ఎప్పుడు రాజకీయ నాయకులు యాక్టర్గా మాట్లాడుతున్నారో మేము అలాంటి యాక్టర్లు రాజకీయ నాయకులుగా మాడుతాం అంతే. అదే విషయం అంతే. అయితే యాక్చువల్గా మీరు ఇంతకుముందు విజయ్ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన తలపతి విజయ్, మీరేమో పురచ్చి తలపతి విషయాలు కదా. సో మరి అంటే ఆయన పార్టీలో అంటే ఆయన పొలిటికల్గా మీ సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళి పొలిటికల్గా పెడుతున్నారు కదా. సో ఆయన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా ఒకవేళ మీరు వస్తే రాజకీయాల్లోకి? లేదంటే మీరు సపరేట్ అజెండా లాంటివి ఏమైనా ఉంటాయా? అండి, రాజకీయం అనేది సమాజ సేవ వచ్చి అన్నీ నేను అమ్మ పేరులో ఎన్జిఓ నడిపిస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి. ఎంతో మంది ఎన్జిఓలు నడిపిస్తున్నాం, నా మిత్రులందరూ. మేము అందరూ కలిసి ఒకే అజెండా, తెలియని వ్యక్తులకి మంచిది చేయాలి, తెలియని ప్రజలకి వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టాలి, తెలియని కుక్క పిల్లలకి మాకు తెలియదు వాళ్ళని ఎలాగైనా కాపాడాలి, వాయిస్ ఫర్ ద వాయిస్లెస్. ఇదంతా మేము ఎన్జిఓలు చేసేది ఒకే విషయం. అదే అజెండా రాజకీయ నాయకులకు, వాళ్ళకందరికీ ఏం ఒక అజెండా, ప్రజలకి ఏం కావాలో అది చేసి పూర్తి చేయాలి. ఏం పూర్తి చేయాలి? వాళ్ళు ఏం బెంజ్ కార్ అడుగుతున్నారా, లేకపోతే బంజారా హిల్స్లో వచ్చి ఇల్లు అడుగుతున్నారా? అదంతా ఏం అడగట్లేదు. తాగడానికి మంచి నీళ్ళు కావాలి, మాకు మెడికల్ హెల్ప్ కావాలి, మా పిల్లలకి మంచి భవిష్యత్తు, ఉద్యోగం, మంచి చదువు కావాలి, మేము బతకాలి. అదే ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇలా ఇండిపెండెన్స్ తర్వాత మనం ఒక పల్లెటూరుకి వెళ్తే ఇంకా నీళ్ళు ప్రాబ్లంతో ఉన్నప్పుడు మనకి లాగా ఉంటుంది కదా. అందుకే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. జాయిన్ అవడం, వీళ్ళతో కలిపి చేద్దాం, వీళ్ళతో కాంబినేషన్ చేస్తే మనం వద్దాం, అలాంటి బుర్రంతా నాకు ఇంకా లేదండి. మీలాగే నేను ఒక ఓటర్ అంతే. ఆ ఓటర్గా నా మైండ్ ఇంకా అలాగే ఉంది అంతే. అయితే యాక్చువల్గా విశాల్ గారు
అయితే యాక్చువల్గా మీరు డైరెక్టర్ కింద కూడా ఇప్పుడు తుపారవాలంతో మారుతున్నారు కదా. సో అంటే నా డ్రీమ్ అది కూడా అని కూడా మీరు చెప్పారు కదా. సో ఫ్యూచర్లో మేము మీరు డైరెక్టర్గా తీసే సినిమాలో మీరు కొంతమంది వేరే యాక్టర్స్ని కూడా అనుకుంటున్నారు కదా. సో తెలుగు నుంచి కానీ తమిళ నుంచి కానీ ఎన్ని స్టార్ హీరోస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ సినిమాల్లో మీరు డైరెక్టర్గా? ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ డిటెక్టివ్ 2. ఒక పెద్ద బాధ్యత అది. అంటే నేను అనుకునేది స్క్రిప్ట్ వేరే, బట్ ఓకే, థ్యాంక్స్ టు మిష్కిన్ సార్ నాకు ఈ డిటెక్టివ్ 2, ఎందుకంటే డిటెక్టివ్ 1 మీకు అందరికీ తెలుసు, థియేటర్లో కానీ శాటిలైట్లో కానీ డిజిటల్లో కానీ అన్ని విధంగా పెద్ద ఒక విజయం సాధించింది. సో పార్ట్ 2 వచ్చినప్పుడు ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఫస్ట్ టైం దర్శకత్వం చేసేటప్పుడు అందరూ అడుగుతారు, ఇంతమంది ఉన్నప్పుడు ఇతనేం వచ్చి పెద్దగా చేయబోతున్నాడని ఒక విషయం ఉంటుంది. అదంతా గుర్తుపెట్టుకుని నేను చేస్తున్నాను ఇప్పుడు ఆ విషయాలు. సో ఇట్ ఈస్ మై డ్రీమ్ కమ్ ట్రూ. సో ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ ఆ సినిమాలో నేను విజయం సాధించిన తర్వాతే నేను నాకు నచ్చిన నటుడు విజయ్ ఎప్పుడు నేను కథ రాసినప్పుడు విజయ్ నాకు గుర్తొస్తాడు. ఆయన గురించి నేను కథ రాస్తాను. ఒకరోజు నిజంగా ఫోన్ చేశాను నేను, కోవిడ్ అయిన తర్వాత ఆయన మేనేజర్ ఫోన్ చేశాను. వెంటనే అదంతా ఆలోచన లేదు, నంబర్ ఇవ్వండి అని ఫోన్ ఎత్తి, సార్ ఇలా విజయ్ గారికి కథ చెప్పాలను. సార్ డైరెక్టర్ పంపించాను. కాదు సార్ నేనే సార్ డైరెక్టర్, విజయ్ కథ చెప్పాను. సైలెన్స్ ఉంది. సార్ నేనే సార్ విశాల్ సార్. అవును సార్ మీరు చెప్పారు కదా ఎవరు? సార్ అదే సార్ చెప్తున్నాను సార్, నేనే సార్ డైరెక్టర్, విజయ్కి ఒక కథ చెప్పాలను. ఆయన అర్థం కాలేదు. ఆయన సార్ సరే సార్ నేను ఒకసారి చెప్పేసి వస్తాను, మీరు అడిగి ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి సార్, నేను ఒక 1.5 hours టైం కావాలి సార్ కథ చెప్పడానికి. ఒకసారి జరిగింది అలాగా. సో లెట్స్ హోప్. మనం ప్లాన్ చేసేది లేదండి. రత్నం వస్తుందని మార్కెట్ని ముందు నాకు తెలియదు. మార్కెట్ని అయిన తర్వాత నేను అటు ఇటు ఇలా షూటింగ్ అప్పుడు నాకు ఒక అలవాటు, పల్లెటూరు వెళ్ళినా సరే, ఏ షూటింగ్ వెళ్ళినా సరే, అటు ఇటు వెళ్ళినప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, మన గురించి ఎలాంటి ఏ విధంగా చూడాలని అనుకుంటారు, కోరుకుంటారు అనేది కనుక్కుంటాం. ఆ విధంగా చూసినప్పుడు చాలా మంది వచ్చి విశాల్ వచ్చి పందెం కోడి భరణి పందెం కోడి పూజ విషయాల్లా కావాలి సార్ చాలా మంది చెప్పారు. మా ఇంట్లో కూడా అమ్మ వచ్చి పెద్ద హరి గారి ఫ్యాన్. అరే ఎప్పుడు రా హరి గారితో మళ్ళీ సినిమా చేస్తున్నాం అని చెప్పినప్పుడు నేను స్ట్రైట్గా హరి సార్ ఫోన్ చేసి, సార్ మన ఇద్దరు కలిసి ఒక సినిమా చేద్దామా సార్ అంటే ఆయన మురిసిపోయారు. నేను వస్తున్నాను సార్ స్వయంగా మీ ఆఫీస్కి అని చెప్పి అలా స్టార్ట్ అయింది. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్. ఒకవేళ తెలుగులో చేస్తే కనుక ప్రభాస్ గారా అంటే ఇందాక అన్నారు కదా, తెలియదండి. అంటే ఇప్పుడు విజయ్ గారు అని ఎలా అయితే తమిళ్లో అనుకున్నారో అలా తెలుగులో చేయాల్సి వస్తే ఒకవేళ పెద్ద డైరెక్టర్ కింద విశాల్ గారిని చూస్తే లేదు, ఫస్ట్ నేను నన్ను పెట్టుకుని నేను ప్రూవ్ చేస్తాను, ఆ తర్వాత. సో రత్నం సినిమా విషయానికి వస్తే ట్రైలర్ కట్ లో చూస్తే ఒక అమ్మాయిని సేవ్ చేస్తున్నట్లు, అలాగే విశాల్ అంటే యాక్షన్ మూవీస్, యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. అసలు స్టోరీ ఏంటి? ఇట్స్ అ స్టోరీ అబౌట్ అ వెరీ యాంగ్రీ యంగ్ మ్యాన్. అంటే చిత్తూరు నగరి బార్డర్లో జరిగే ఒక కథ ఇది. బ్యాక్ డ్రాప్ అదే, చిత్తూరు నగరి బ్యాక్ డ్రాప్లో జరిగే కథ ఇది. వచ్చి ఇట్ ఈస్ ఒక మేబీ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఒరిజినల్ విశాల్. అంటే మనం వీధిలో ఎవరైనా మనకు తెలిసిన అమ్మాయి మీద ఎవడైనా చేయి పెట్టేటప్పుడు ఒక 10 మంది సంబంధం లేకుండా ఒక 10 మందిలో వచ్చినప్పుడు మన ఆలోచన వచ్చి పోలీసుకి ఫోన్ చేద్దామా, లేకపోతే పోలీసులు వెంటనే రారు, మనం ఫోన్ చేస్తేనే వస్తారు, టైం అవుతుంది, కానీ ఆ అమ్మాయిని కాపాడాలి. నిజంగా జరిగేటప్పుడు చెప్తున్నాను. ఆ అమ్మాయి కాపాడే ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఆ సెకండ్లో ఏం చేస్తాం, మనం ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడాలని నేను కోరుకుంటాం. అయ్యయ్యో ఈ అమ్మాయి మనకు తెలియదు అని వదిలేసేది అది వేరే. ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎందుకు అమ్మాయిని కాపాడుతున్నాడు, ఏం విషయం అనేది ఈ సినిమా. అది యూఎస్పీ. ఇదంతా శుక్రవారం ఎందుకు అనేది ఆ శుక్రవారం రోజు ఉంది. అయితే రీసెంట్ గా విశాల్ మూవీస్ చూస్తే గనక తమిళ్లో ఓకే గానీ తెలుగులో పెద్దగా పోవట్లేదు. సో ఈ మూవీ తెలుగు వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నారా? 100% అండి. మనం అంతే చెప్తున్నాం కదా, గురువారం వరకు మనం అందరూ మంచి సినిమాలే చేస్తున్నాం అని అనుకుంటున్నాం. ఆ తర్వాత ఆ దేవుళ్ళు డిసైడ్ చేస్తారు శుక్రవారం రోజు. సో ఐఎమ్ కాన్ఫిడెంట్, తమిళ్లో కానీ తెలుగు కానీ. భరణి పూజ 2 విజయం సాధించాం. మళ్ళీ ఆ విజయంతో సాధించాం కదా, జాలీగా ఒక సినిమా చేద్దాం అని కాదు, దానికంటే బెటర్ సినిమా చేయాలనే ఒక బాధ్యతతో ఇద్దరు కలిసి వస్తున్నాం. సో ఆ విధంగా చూసినప్పుడు ఎందుకు నేను డిటెక్టివ్ 2 చేయాలి,
డిటెక్టివ్ బాగా ఆడింది కాబట్టే కదా డిటెక్టివ్ ఇంకొక ఆ జానర్ అందరికి నచ్చింది. ఆ షెర్లాక్ హోమ్స్ అనే జానర్ అందరికీ నచ్చింది. అలాంటిది చాలా సినిమాలు రావట్లేదు ఈ మధ్య కాలంలో, రావట్లేదు. మనం ఎప్పుడో ఒకసారి చూస్తున్నాం. సో అదే ఎక్కడో ఒక కారణం పుట్టాలి కదా, అలా ఆ విధంగా ఈ సినిమా కూడా డెఫినెట్గా April 26 దానికి నేను ఎంత చెప్పినా, ఈ మైక్ పెట్టి చెప్పినా, శుక్రవారం రోజు వచ్చే కలెక్షన్ వచ్చే ప్రజలు రిపోర్ట్ పెట్టి నేను చెప్తాను. అయితే మిమ్మల్ని తెలుగు వాళ్ళు అంటే మన అని ఓన్ చేసుకున్నారు, మీ మూవీస్ ను ఓన్ చేసుకున్నారు, కానీ ఇక్కడ తెలుగు నుంచి మాత్రం మీకు మూవీస్ ఆఫర్స్ రావట్లేదు. దీనికి పర్టికులర్ గా రీజన్ ఏమంటారు? మీకు కసి కోపమే అనుకోవచ్చా? అలా ఏం లేదండి, రోజు వస్తుంది, రోజు కథలు చెప్పడానికి వస్తున్నారు, రోజు కాంబినేషన్ తో వస్తుంది. బట్ నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ అగైన్ ఇట్ హ్యాస్ టు బి మ్యాజికల్ కదా. సడన్ గా ఒక సినిమా చేసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఒక సినిమా చేస్తాం అనుకుని ఇలాంటి ఒక సినిమా చేసే విషయాలన్నీ చెప్పకూడదు కదా. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను, వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. రాలేదని కాదు, నేను నా పేర్లు చెప్పకూడదు, అది తప్పు. నేను రిజెక్ట్ చేసిన పేర్లు చెప్పకూడదు కదా. వాళ్ళకి ఒక కెరీర్ ఉంది, అది జరుగుతుంది, ఒక టైం వచ్చినప్పుడు జరుగుతుంది. సో రీసెంట్ గా ఈ లాస్ట్ 10 days నుంచి చూస్తే పొలిటికల్ గా కూడా చాలా టాక్స్ నడుస్తున్నాయి, మీరు మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళం అడుగుతున్నాం. సో అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో తమిళ్లో అయిపోయినాయి కాబట్టి, తమిళనాడులో అయిపోయాయి కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉంది. ఐ మీన్ ఏపీలో వైసీపీ వైపు నుంచి కూడా మీరు చాలా సార్లు మాట్లాడుతున్నారు. సో అక్కడ ప్రచారంలో ఏమన్నా పాల్గొనే అవకాశం ఉందా? వైసీపీ జగన్ తో పాటు తిరిగి ప్రచారం చేసే అవకాశం? నా బాధ్యత వచ్చి నటుడండి, నా బాధ్యత వచ్చి నాకు నచ్చిన భోజనం ఏమని అడిగితే నేను చెప్తాను, నాకు నచ్చిన సినిమా ఏమని అడిగితే నేను చెప్తాను, నాకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరని చెప్తే నేను స్వయంగా నేను మనసారా చెప్తాను. అంతే, మీరు అడిగిన విషయంకి నేను చెప్తాను. నేను ప్రచారం వెళ్ళాలని అవసరం, నాకున్న బాధ్యతలు ఉన్నాయండి. నాకు డిటెక్టివ్ 2 డైరెక్షన్కి లండన్ బయలుదేరుతున్నాను. ఈ సినిమా ఆయన జేబులు ఫుల్ నిండుగా ఉండాలి డబ్బులతో. ఈయన నమ్మిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు బాగా సంపాదించాలి, నా ప్రొడ్యూసర్లు బాగా ఉండాలి. నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మధ్యలో ఇదంతా వదిలేసి నేను ఐ కెనాట్ డూ సంథింగ్ ఎల్స్. అయితే మొన్న మాట్లాడుతూ కూడా ఒక ఇంటర్వ్యూలో ఏపీలో మళ్ళీ జగనే వస్తారని మీరు చెప్పడం జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యారా? లేదండి, అప్రోచ్ అవడానికి కోసం నేను చెప్పలేదు. నేను చెప్పిన తర్వాత వాళ్ళు అప్రోచ్ అవడం అవసరం లేదు. వాళ్ళు ఒక పార్టీ, చాలా పార్టీలు ఉన్నారు, అదంతా ఓకే. అడిగిన ఒక విషయంకి నేను చెప్పాను అంతే, దట్స్ ఆల్. దేర్ ఇస్ నో అదర్ ఎక్స్పెక్టేషన్ ఆర్ బెనిఫిట్స్, కండిషన్స్ అప్లై అన్ని నేను కింద చెప్పలేదు. అంతే, మీరు అడిగిన విషయంకి నేను చెప్పాను అంతే. దీని ద్వారా నాకు అక్కడ ఆడి నుంచి నాకు ఫోన్ వస్తుంది, నన్ను పిలుస్తారు, అదంతా నేను అలా ఆలోచన లేదు. నాకు రావాల్సిన ఫోన్లు శుక్రవారం ఈయన దగ్గర నుంచి రావాలి, ఆ ప్రొడ్యూసర్ స్టోన్ బెంచెస్ ఈ స్టూడియో దగ్గర నుంచి రావాలి, ఆదిత్య మ్యూజిక్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి రావాలి. సార్ సినిమా సూపర్ హిట్, ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్ అని మనసారా చెప్పేదే నేను కాసుకుని ఉన్నాను. శుక్రవారం మధ్యాహ్నం షో అయిన తర్వాత మీ దగ్గర నుంచి కూడా. విశాల్ గారు సార్ ఇక్కడండి, యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు అంటే చేసిందే చేస్తున్నాడు, విషయాలు ఒకే సినిమా లాగా చేస్తున్నాడు అంటే. ఇప్పుడు సినిమా అంటేనే ఒక పాన్ ఇండియా రేంజ్, ఒక ఫ్యాంటసీ, ఒక యాక్షన్, ఇదే రేంజ్లో వస్తేనే అది సినిమా అంటున్నారు. మీలాంటి వాళ్ళు జెన్యున్గా ప్రయత్నిస్తే దానికి అంత ఫోకస్ అనేది రావటం లేదు అని చెప్పి ఒక కామెంట్ అనిపిస్తుంది. సో దాని అలా ఏం లేదండి, ఇంతకు ముందు చేసిన సినిమా మార్క్ యాంటనీ పెద్ద విజయం సాధించింది, మామూలు విషయం కాదు కదా. ఒక మంచి చూసి బాగుందని చెప్పేది వేరే, 100 crore క్లబ్లో వెళ్ళేది అంటే అందరూ నచ్చిన విషయం. ఇవాళ నేను నిజంగా చెప్తున్నానండి, ఈ 19 సంవత్సరాలు నాకు దొరికిన ఒక మంచి కాంప్లిమెంట్ అని చెప్తాను. ఎన్నో కాంప్లిమెంట్లు వస్తాయి, సినిమా సూపరు సినిమాలు. ఒక అమ్మాయి వచ్చి, నా ఫ్రెండ్ కెనడా నుంచి ఫోన్ చేసి ఒక నిమిషం ఉండరా, సినిమా ఎప్పుడే చూశాను, చాలా బాగుంది, ఒక నిమిషంలో ఒక అమ్మాయికి ఇస్తున్నానని చెప్పి ఒక అమ్మాయికి ఫోన్ ఇచ్చింది. ఆ అమ్మాయి వచ్చి, సార్ సినిమా ఎప్పుడే చూసాను సార్, చాలా బాగుంది సార్, కంగ్రాచులేషన్స్, చాలా రోజుల తర్వాత నవ్వాను సార్, మార్క్ యాంటనీ సినిమా చూసిన తర్వాత, మళ్ళీ ఈ సినిమా వెళ్ళాలని ఉంది సార్, థ్యాంక్ యూ మా అని చెప్పేసి. వినేవా నువ్వు? థ్యాంక్ యూ మా. రే ఇప్పుడు చెప్తాను రా నిజం, వాళ్ళ నాన్న చనిపోయి 13 రోజులు అవుతుంది, 13 రోజులు ఇంట్లో కూర్చుని ఉందిరా. ఆమెను బయట ఎలాగైనా తీసుకొచ్చి ఆమెను నవ్వించాలని చెప్పి ఏ సినిమాని చెప్పకుండా తీసుకొచ్చి బలవంతంగా థియేటర్లో కూర్చోబెట్టి సినిమా చూపించాం.
అరగంట తర్వాత మొత్తం అన్ని మర్చిపోయి 2.5 గంటలు నవ్వి బయటకు వచ్చి మొత్తం మర్చిపోయి నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చానని ఒక మాట చెప్పింది. వెంటనే విశాల్కి చెప్పాలని. అది నాకు వచ్చిన విషయం. అంటే డాక్టర్లుగా మాత్రం కాదు, మేము ఎంటర్టైన్మెంట్ ద్వారా కూడా వచ్చి ఒక మనిషి డిప్రెషన్ నుంచి తీసుకురావడం చాలా పెద్ద విషయం అండి. అది నాకు దక్కిన ఒక కాంప్లిమెంట్. అందుకే నేను చెప్తున్నాను, డిఫరెంట్గా చేసేది కంటే అందరికీ నచ్చేట్లాగా, అందరికీ సంతోషం కలిగించేట్లాగా, అందరికీ వచ్చి ఇప్పుడు నేను సినిమాకి వెళ్తున్నానంటే నాకు నచ్చిన హీరో సినిమా చూడాలని నేను వెళ్తున్నానప్పుడు నేను అన్ని విషయాలు మర్చిపోయి ఫోన్ అంతా పక్కన పెట్టేసి సంతోషంగా ఒక సినిమా చూడాలి. ఆ 2.5 గంటలు అన్ని మర్చిపోయి చూడాలి. మధ్యలో వచ్చి ఉండండి ఈ పనులు ఆ పనులు చూసారంటే మనకు మళ్ళీ దానికి మామూలు జీవితంకి ఆ 2.5 గంటలకి ఏం తేడా ఉంది? సో ఆ 2.5 hours నాకు ఆ హీరో ఇచ్చిన ఎంటర్టైన్మెంటే నాకు కావాలి, ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది. అదే నేను మళ్ళీ తిరిగి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి అంటే ప్రజలకు సేవ చేయటం కంటే ముందు ఈ ఇండస్ట్రీలో మోనోపలి అనే దాని మీద మీరు పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రతి సినిమా విషయంలో కూడా మీరు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని మీద వాయిస్ రేజ్ చేసే విషయంలో మీరు సోలోగానే ఉంటున్నారు. మీ వెనకాల నోరెత్తలేని పరిస్థితి ఏర్పడింది. ఎట్లా అంటే తమిళ ఇండస్ట్రీలో మెయిన్గా ఈ సిచ్యువేషన్ గురించి అట్లా ఏమంటారు? సినిమా అనేది మీ అమ్మ కాదు, మా అమ్మ కాదు, ఇది సినిమా. సినిమా అనేది అందరికీ. సినిమా అనేది అందరూ పంచుకోవాలి. చిన్న హీరో అయినా సరే, పెద్ద అయినా సరే, కొత్త హీరో అయినా సరే, పెద్ద హీరో అయినా సరే, కొత్త నిర్మాత అయినా సరే, పెద్ద నిర్మాత, అందరికీ సమం. ఈ వేదిక అనేది సమం. ఫస్ట్ మీకు ధన్యవాదాలు. ఈ మైకులు, ఈ కెమెరాలు అందరూ విషయాలు వచ్చిన మాత్రం కాదు, ఈ కుర్చీలో వేరే ఎవరైనా కొత్త అబ్బాయి కూర్చున్నా కూడా మీరు అందరూ కూర్చుంటారు. ఫస్ట్ మీకు తప్పట్లు కొట్టాలి. మీరు నాకు కొట్టేది కాదు, నేను మీకు తప్పట్లు కొట్టాలి. తెలుగు మీడియాకు వచ్చి నేను ప్రత్యేకంగా నేను తమిళనాడు మీడియాకు కూడా నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను. అంటే ఒక డిఫరెన్సియేషన్ లేకుండా అన్ని హీరోలకి, అన్ని సినిమాలకి ఒకే తర ప్రమోషన్ చేసేది చాలా గొప్ప విషయం. అదే ఆరోగ్యమైన విషయం ఇండస్ట్రీకి. అదే నేను చెప్తాను, ఇండస్ట్రీ అనేది నేను ఎప్పుడు ఒక వాయిస్ అవుట్ చేసేది నా సినిమాకి మాత్రం కాదండి. నేను చెప్పేది విశాల్ అనే వాడికే ఒక ప్రాబ్లం వస్తే, అయితే తెలియని ఒక వ్యక్తికి, కొత్త సినిమా చేసే ఒక వ్యక్తికి, కొత్త డైరెక్టర్కి, కొత్త హీరోకి, చిన్న సినిమాలకి ఏమవుతుంది, వాళ్ళకి ఏం గతి, వాళ్ళకి చూడాలి కదా. వాళ్ళు సినిమా ఆ శుక్రవారం అనేది ఎవ్వరు, నోబడీ ఓన్స్ దట్ ఫ్రైడే. నేను చెప్పింది మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు ఎవ్వరు ఆ శుక్రవారం రాకూడదు, నెక్స్ట్ శుక్రవారం 2 చెప్పేయడానికి మీరు ఎవరు? మా ఇష్టం. మేము డిసైడ్ చేసింది ఏప్రిల్ 26 అనేది డిసెంబర్లో డిసైడ్ చేసాం. ఎందుకు సినిమా చేస్తున్నాం? ప్రజలు సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎగ్జామ్ అయిన తర్వాత హ్యాపీగా సరదాగా సమ్మర్ హాలిడేస్లో ఒక సినిమా చూడడానికి వెళ్ళాలి. అందుకే డిసైడ్ చేసాం. మీరు ఈ సినిమా ఈ డేట్లో రాకూడదు, వేరే డేట్లో 2 చెప్పేదానికి మీకు హక్కు లేదు. మీకు ఎవరు హక్కు లేదు. ఆ దేవుడు అనే అతను ఎవరికి ఆ హక్కు ఇవ్వలేదు. సినిమా అనేది సమం అందరికీ. నువ్వు రా, నేను వస్తాను, ప్రజలు డిసైడ్ చేయని ఏ సినిమా బాగుందనేది. దానికి ముందు నువ్వు తీసుకుని అధికారం తీసుకుని మీరు మాత్రమే గెలవాలి, మీరు మాత్రమే శుక్రవారం గెలవాలి, మేము కష్టపడి వడ్డీలకి డబ్బులు తీసుకుని సినిమా చేసేటప్పుడు మా కోపం రాదా? మేము కూడా సంపాదించకూడదా? మేము మా నిర్మాతలు కూడా సంపాదించకూడదా? మీరు మాత్రమే సంపాదించాలా? అదే యాంగ్రీ యంగ్ మ్యాన్ తీసుకురామాకండి ప్లీజ్. విశాల్ గారు ఇక్కడ ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది కదా, అదే తిరుపతిని తమిళనాడు నుంచి ఏపీ కేటాయించినప్పుడు అంటే అప్పటి పరిస్థితులు ఏమైనా చూపించబోతున్నారు? లే చిత్తూరు నగరి బార్డర్ లో జరిగిన ఒక విషయంలో అది ఒక ఫ్లాష్ బ్యాక్, ఒక పోర్షన్ ఉంది. అంటే కనపడతాడు ఒక విషయం హీరో లేటర్ ఆన్ ఇన్ ద ఫిల్మ్. అది ఒక బ్యాక్ డ్రాప్ గా, అంటే 2.5 hours అనేది 2 minutes లో చెప్పాలండి. ఆ 2 minutes అనేది ఒక యారో, లాస్ట్ యారో. నువ్వు ఏం చెప్పగలపోతున్నావు రిలీజ్ ఆ బుకింగ్ ముందు, ఈ సినిమాకి వెళ్దామా లేదా అన్న ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తికి మనం ఇచ్చేది లాస్ట్ యారో అంతే. దాని తర్వాత నేనేం చెప్పినా ఏం ప్రయోజనం లేదు. అది చూసిన తర్వాత అతను నిర్ణయం చేస్తాడు సినిమాకి వెళ్తున్నావు అనేది. అది ఆ విషయంలో మీరు చెప్పిన విషయం డెఫినెట్ గా సినిమాలో ఇట్స్ అ వెరీ బిగ్ ఇది బ్యాక్ డ్రాప్ అని చెప్పి. డైలాగుల గురించి మాట్లాడుతూ ఈ సినిమా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుంది, డైలాగ్స్ కూడా అలా ఉన్నాయన్నారు. కానీ ఒక డైలాగ్ లో తిరుత్తణి, వేలూరు, తమిళనాడు, కేరళ, అదే బార్డర్
చిత్తూరు నగరి బార్డర్ ఉంది కాబట్టి అంటే ఇట్ ఈస్ అ బార్డర్ క్లాష్. ఆ బార్డర్ క్లాష్ లో అబ్బాయి అమ్మాయి క్లాష్ అది సంబంధించిన విషయం. అందుకే ఆ ఊర్ల పేర్లు వస్తాయి. అంటే ఇంకో కొన్ని బోర్డ్స్ చూసినా కూడా అన్ని తమిళనాడు పేర్లతోనే ఉన్నాయి, తెలుగులో చేసినప్పటికీ కూడా. అదే మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది ఎక్కడ జరుగుతుందని ఉంది కదా జాగ్రఫీ. సో ఆ ఊర్లో ఉన్నప్పుడు తెలుగు బోర్డులు కాదు, ఆ ఊర్లో ఏముందో ఆ బోర్డులే ఉంటుంది. సో దాని తగినట్టు ఇప్పుడు ఇదే తమిళ ట్రైలర్ చూస్తే వేరేలా ఉంటుంది, తెలుగు మీరు చూసినప్పుడు వేరేలా ఉంటుంది. సీజీ వర్క్ చేసి మనం ఆ బార్డర్ జాగ్రఫీ ప్రకారం చేస్తున్నాం. ఓకే విశాల్ గారు, సార్ ఇప్పుడు రిలీజ్ విషయంలో మీరు ఓపెన్ గా మాట్లాడారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సమ్మర్ లో మొత్తం కూడా చాలా పెద్ద సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవ్వాల్సిన మొత్తం కూడా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పెద్ద సినిమాలు అన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో మీరు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయడం అది కరెక్ట్ వే అని అనుకుంటున్నారు అసలుకి? సార్ మేము డిసైడ్ చేసింది అప్పుడు ఆ టైంలో వచ్చి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని మాకు తెలియదు సార్. మాకు April 26 ఫస్ట్ May 1 అనుకున్నాం నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే మే డే వచ్చి బుధవారం వస్తుంది హాలిడే. ఆ తర్వాత లేదు బుధవారం వద్దు శుక్రవారం మంచి రోజు, సో బుధవారం కలిసి వస్తుంది డిస్ట్రిబ్యూటర్ కి అందరికి కలిసి వస్తుందని 26 వి డిసైడెడ్. బట్ డెఫినెట్ గా ఎలక్షన్స్ ఒక పక్కన ఉంటుంది, ఒక పక్కన సినిమా ఉంటుంది. మీరు చెప్పినట్టు మేబీ కొన్ని సినిమాలు వచ్చి వాళ్ళకి బడ్జెట్ ప్రకారం వాళ్ళు ఆలోచనలు మారుతాయి కదా. సో దే విల్ డెఫినెట్లీ డిసైడ్ ఆన్ అ డిఫరెంట్ రిలీజ్ డేట్. సో అండ్ దెర్ ఇస్ ఆల్సో బిజినెస్ ఆస్పెక్ట్ కూడా ఉంది కదా. వాళ్ళు నిర్ణయం తీసుకునేది వాళ్ళు మాత్రం కాదు, అందరూ కలిసి నిర్ణయం తీసుకుని వాళ్ళు చెప్తారు మీరు ఈ డేట్ లో వస్తేనే మేము అన్ని కలిసి వస్తుంది మీకు అని చెప్పి. అందుకే ఒక నిర్మాత తీసుకుంటాడు అంటే. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక మన వాళ్ళు అందరూ కూడా అడిగారు అంటే వైఎస్ జగన్ గారు వైసీపీ గురించి. కానీ జగన్ గారి పైన అటాక్ జరిగితే అసలు అంటే ఇండస్ట్రీ గురించి ఎవరు కూడా మాట్లాడలేదు నాకు తెలిసి. అయితే మీరే ఫస్ట్ రియాక్ట్ అయ్యారుగా, ఎందుకు అంత మాట్లాడలేదా? ఇండస్ట్రీ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు కూడా మాట్లాడేది అయితే నాకు తెలియదు అసలు. మీరే ఫస్ట్ ఇలా రియాక్ట్ అవ్వడం అంటే దాన్ని ఆయన మీరు మాట్లాడుతూనే ఏమన్నారంటే ఆయన గతంలో కోటి కత్తి గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. అంటే ఏంటి ఇది అసలు? లేదండి, రాజకీయ నాయకుడు మంచి, అదే నేను చెప్తున్నా, ఈ సమాజంలో మంచిది చేసేది చాలా కష్టం, చెడ్డది చేసేది చాలా ఈజీ. మంచిది చేసేటప్పుడు కొంతమంది వెనక పొడుస్తారు, మాటలతో ఒక విధం, కర్రతో కానీ పొడిచేది కానీ ఉంటుంది, ముందు పొడిచేవాడు కూడా ఉంటాడు. ఎటువైపు అయినా వస్తుంది. నువ్వు వెళ్ళే ప్రయాణం వచ్చి ఇటు వెళ్తా ఉండాలి అంతే. ఇదంతా ఆయన పెద్ద మనిషి, ఆయన జగన్ గారు వచ్చి ఎంతో చూసుంటారు ఆయన లైఫ్లో, మామూలు విషయాలు కాదు. ఆయన అన్నిటికీ సిద్ధం పడ్డే వెళ్తున్నారు ఆయన ప్రయాణంలో. సో డెఫినెట్గా ఇట్స్ 100% లైక్ ఇట్ ఈస్ నాట్ అ హిండ్రెన్స్ టు హిమ్. ఆయనకి అన్నిటికీ సిద్ధం ఆయన. సో డెఫినెట్లీ ఆయనే సీఎం అవుతానని మీరు గట్టిగా చెబుతున్నారు. అంత నమ్మకం ఏంటి సార్ మీకు? జూన్ 4th కదా, 5th నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. 5th వచ్చి మిమ్మల్ని కలుస్తాను, అప్పుడు చెప్తాను. నేను వచ్చి మీరు అడిగారు ఒక వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా, నేను నటుడిగా కాదు, మీరు నటుడిగా నేను ఇప్పుడు మేకప్ అంతా వేసుకోలేదు, ఒక సామాన్యుడిగా నేను చెప్పింది, మీరు అడిగిన ఒక క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పాను అంతే. మ్యారేజ్ గురించి మాట్లాడుతుంటే సార్, ఒక్క నిమిషం ఆగమ్మా, నెక్స్ట్ టైం సీఎం రావాలని కోరుకుంటాను. విశాల్ గారు సార్, మ్యారేజ్ గురించి అంటే ఏ స్టార్ హీరోని అడిగినా కూడా చెప్పేది ఏంటంటే ప్రభాస్ పెళ్లి తర్వాత చేసుకుంటా అంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రభాస్ మీకంటే చిన్నోడే నాకు తెలిసి. ముందు అన్న పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి ఎలా అవుతుంది? లేదు, అదే చెప్తున్నా కదా, ఇదంతా ఊరికే జస్ట్ ఫర్ జోక్. బట్ నిజంగా రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు డైరెక్టర్ గా ఒక రెస్పాన్సిబిలిటీ అంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది. 19 సంవత్సరాల్లో 34 సినిమాలు, 34 డైరెక్టర్లు వచ్చి ఎంత కష్టపడారు ఒక సినిమా తీయడం. నేను ఇప్పుడు చూస్తున్నాను ప్రతి డిపార్ట్మెంట్, ఒక చిన్న ఆర్టిస్ట్ ఆడిషనింగ్ ఒక పక్కన, ఒక డైలాగ్, నేను నిద్రపోయేదే తక్కువ దాంట్లో ఇప్పుడు ఆలోచనలు పక్కనే వచ్చి వాయిస్ రికార్డరు. ఒక రోజు నాకు ఏమంటే రైటింగ్ అలవాటు, పేపర్లో రైటింగ్ అలవాటు లేదు. రాజా సార్ మ్యూజిక్ కానీ, ఇళయరాజా గారు మ్యూజిక్ కానీ, హాన్స్ జిమ్మర్ మ్యూజిక్ కానీ వేసుకుంటూ నాకు అనిపించిన విషయాలు అలా గోడలో రాస్తూ వెళ్తూ ఉంటాను.
లేకపోతే ఏదైనా పేపర్లో ఏదైనా గీస్తూ ఉంటాను అంతే. అది నాకు గుర్తుంటుంది, అది సీన్ మొత్తం గుర్తుంటుంది. ఇప్పుడు నేను బుక్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే కొన్ని ఇప్పుడు చెప్పకూడదు, April 26 తర్వాత కొన్ని నటులకి బుక్ ఇవ్వాలి. ఒకరోజు నిజంగా ఆ కరోనా పీరియడ్ తర్వాత ఒకరోజు అమ్మ నాన్న ఎక్కువ పైకి వచ్చి నా రూమ్కి రారు. సడన్ గా ఒక రోజు అమ్మ నాన్న వచ్చారు. ఈడేంది 4 రోజుల నుంచి తిండి లేకుండా బయట పైన పంపించమని చెప్తున్నాడు, పోయి ఏం చేస్తున్నాడని చూద్దామని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం గోడంతా వచ్చి సీన్ నెంబర్ 60 అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అంటే చూసి భయపడిపోయారు, వీడు మెంటల్ అయిపోయాడని. ఏందిరా అది గోడంతా ఏదో మొత్తం రాసి పెట్టుకున్నా, ఎందుకు వచ్చారు ఇప్పుడు? లేదు అది తీసేస్తాను, అదేం ప్రాబ్లం లేదు, అది ఊరికే ఒక అది నా I can't tell them, no, the process. But yeah, let us hope. చాలా ఉన్నాయి బాధ్యత. It's a big responsibility as a director. సో ఆ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ అయిన తర్వాత ఒక అమ్మాయి సంబంధించిన ఒక విషయం అండి, నేను కాదు, ఒక పెళ్లి అంటే ఒక మామూలు విషయం కాదు. ఒక అమ్మాయి దగ్గర నేను ఎలాగా ఇప్పుడు నాకు ఒక ఫోన్ వస్తుంది, నేను ప్రెస్ మిత్రులతో మాట్లాడతాను, మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టు అని చెప్పి, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్లో ఉన్నాను ఫోన్ పెట్టును, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత నేను డిటెక్టివ్ వర్క్లో ఫోన్ పెట్టంటే 4 సార్లు ఫోన్ చేస్తే మళ్ళీ వీడిని ఎందుకు అభిల్ చేసుకున్నాను అనవసరంగా అనుకుంటారు. నాకు టైం ఇవ్వాలి కదా ఒక అమ్మాయికి. నేను కరెక్ట్గా ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి నేను I have to give importance, I have to respect that woman. I definitely will respect, but I have to give the time, no, that like relationship అనేది it 2 hands to clap, ఒక చెయ్యి కాదు 2 చేతులతో క్లాప్ చేయాలి. అయ్యో అరేంజ్ లవ్ అండి మీరు. విశాల్ గారు నమ్మకం లేదు. విశాల్ గారు అరేంజ్ నాకు నమ్మకం లేదండి, లవ్. విశాల్ గారు కంగ్రాట్స్ అండి. 2004 నుంచి ఇప్పుడు వరకు 20 years కంప్లీట్ అవుతుంది కెరీర్ యాజ్ ఎ హీరోగా. చెల్లమ్మాయి టు రత్నం. సో ఈ 35 ఫిల్మ్స్ లో ఫాస్టెస్ట్ మేకింగ్ ఫిల్మ్ రత్నం అనుకుంటా. చాలా తక్కువ టైంలో ఫిల్ చేశారు కదా. సో మేకింగ్ అంటే ఇప్పుడు ఫ్యాన్ ఇండియా లెవెల్లో సినిమా షూట్ జరుగుతున్నాయి, ఎక్కువగా టైం తీసుకుంటున్నారు. మీరు తిప్పువరన్ కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నారు, కానీ ఇంత కంప్లీట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయడంలో క్వాలిటీ వైజ్ ఎలా మెయింటైన్ చేశారు? సార్ ఒకే ఒక విషయం చెప్తున్నాను, గ్లాడియేటర్ అని ఒక సినిమా చూసారా, ఇంగ్లీష్ సినిమా? ఎన్ని రోజులు అనుకుంటున్నారు షూటింగ్? 72 రోజులు. గ్లాడియేటర్ అనే సినిమా 72 రోజులే షూటింగ్. నేను మిగతా డైరెక్టర్లు ఎక్కువ రోజులు తీసుకున్నారు, దయచేసి వాళ్ళు తప్పుగా అనుకోమాకండి. ఒక్కొక్కరికి దే హ్యావ్ దేర్ ఓన్ వేస్ ఆఫ్ మేకింగ్. ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా ముఖ్యం అండి. మీరు ప్రీ ప్రొడక్షన్ కరెక్ట్ గా 1 సంవత్సరం కూడా తీసుకున్నాను. నేను 9 నెలలు కాదు 10 నెలల పైనే తీసుకున్నాను ప్రీ ప్రొడక్షన్. 1 సంవత్సరం ముందు ఆ జానర్ లోపల దిగాలని 1 సంవత్సరం అయింది. నాకు 9 నెలలు పడింది. ఎందుకు ఆ 9 నెలలు మళ్ళీ 20 రోజులు లొకేషన్ రెక్కి వెళ్ళడం ఇదంతా? ఎందుకంటే మనం క్లారిటీతో ఉండాలి. ఇప్పుడు ఈ సినిమాకి డిటెక్టివ్ ఇప్పుడే చెప్పాలా? సరే, నేనే ఎడిటర్ ఆ సినిమాకి, ఎడిటింగ్ కూడా నేనే, ఎడిటర్ కూడా నేనే ఆ సినిమాకి. ఇప్పుడు నాకు తెలుసు ఈ లొకేషన్ చూసినప్పుడే నేను పక్కన పెట్టుకుని నాకు ఇదే కావాలి ఈడు కావాలి, నాకు మొత్తం 9 షాట్లే, నాకు కరెక్ట్గా 5 గంటలు పర్మిషన్ కావాలి, అది ఏమి కావాలో నాకు చెప్పండి అని చెప్పి నాకు తెలిసింది, నేను నేర్చుకున్నది నేను చేస్తున్నాను. సో ఆ క్లారిటీ ఉంటే నంబర్ ఆఫ్ డేస్ వల్ల ఇది తగ్గదు, క్వాలిటీ తగ్గదు. మనం చేసే విషయం వచ్చి సూటిగా మనం చేసి ఫినిష్ చేసుకుంటాం. 200 రోజులు కూడా నేను షూట్ చేశాను వాడు వీడియోస్, 230 రోజులు. ఎందుకంటే మెల్లగా పెట్టుకుని 6 షాట్ల పైన వాంతులు వస్తాయి నాకు, రోజు మైగ్రేన్ వస్తాయి, ఏడుస్తాను. వెళ్ళరా ఎల్లు చెప్తారు డైరెక్టర్. అది వేరే ప్రాసెస్ అది, ఎందుకంటే 6 షాట్స్ పైన నేను చేయలేను ఆ సినిమా. బట్ ఇప్పుడు ఉండే కొత్త లైక్ ఓవర్ ద డైరెక్టర్స్, aspiring directors, I would like to tell them, take time for pre-production. ప్రీ-ప్రొడక్షన్కి ఎక్కువ టైం తీసుకోండి. షూటింగ్ మీరు కరెక్ట్గా చేస్తే మీకు మాత్రం కాదు, మీ భవిష్యత్తుకి మాత్రం కాదు, మీ నమ్మకం పెట్టి డబ్బులు ఇస్తున్నారు కదా నిర్మాత, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. అప్పుడే వాళ్ళు ఇంకొక కొత్త డైరెక్టర్కి ధైర్యంగా వచ్చి ఒక అవకాశం ఇస్తారు. లేకపోతే ఇట్స్ నాట్ వర్త్ ఇట్ కదా. మనం చూసుకుందాం, అన్ని యాంగిల్లో తీసుకుందాం, తర్వాత ఎడిటింగ్ టేబుల్లో చూసుకుని కట్ చేసుకుందాం అంటే ఎంతమంది ఓపికతో ఉంటారు? మనం బోర్ కొట్టదా? ఒక డైలాగ్ వచ్చి లెంతీగా తీస్తారు ఒక షాటు, ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు ఒక షాట్ తీస్తారు, ఆ తర్వాత ఇటువైపు ఒక షాటు,
ఇప్పుడు ఇదంతా తీసేటప్పుడు మనం ఈ టైంలో చేసేటప్పుడు ఒక మూడ్ లో ఉంటాం, మళ్ళీ ఇటువైపు మార్చేటప్పుడు అరగంట అవుతుంది. అదంతా వద్దు. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ప్రీ ప్రొడక్షన్ ఇస్ బెటర్. విశాల్ గారు, నాకు ఇంకా 19 ఏళ్ల క్రిందట ఫిలిం ఛాంబర్ లో అమాయకంగా చిన్నగా మీ నాన్నతో పాటు వచ్చిన విశాల్ ఇంకా గుర్తున్నాడు. థ్యాంక్ యూ. ఆ రోజు అనుకోలేదు విశాల్ పురచిత లైవ్ అంటే నాకు జయలలిత గారే తెలుసు, పురచిత తలపతి అని పెట్టుకునేంత ధైర్యంగా ఇంత దూరం వస్తారని. ఈ జర్నీలో ఈ రత్నం సినిమాకి సంబంధించి ఎందుకు 295 రూపాయలు పెట్టుకొని ప్రేక్షకుడు రావాలి సార్? ఎందుకంటే ఒక డబ్బింగ్ సినిమాకి స్ట్రైట్ ఫిలిమ్స్కే సినిమా రేట్లు తగ్గిస్తున్నారు. మీ సినిమాకి ఏది పెట్టుకొని రావాలి ప్రేక్షకుడు? నమ్మకం పెట్టుకుని రండి చాలు. ఆ డబ్బులకి డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ వస్తుందని నమ్మకం పెట్టుకోండి. ఆ డబ్బులకి ఉన్న అన్ని వ్యక్తులు, విశాల్ మాత్రం కాదు, చెప్పిన డిఎస్పి, డైరెక్టర్ హరి, డిఓపి సుకుమారు, నిర్మాత అయిన సతీష్ గారు, సోన్ బెంచు, వీళ్ళందరూ ఎందుకు ఈ సినిమా తీసారని ఒక విషయం ఉంది కదా. ఇంతమంది అందరూ కలిసి విశాల్ని సంతోషంగా పెట్టుకోవాలి, ఊరిని డబ్బులు పెట్టేసి ఆయన సంతోషం పెట్టుకోవాలని కాదు. ఒక సూపర్ సినిమా తీసుకురావాలి, ఒక సూపర్ కాంబినేషన్ అందింది, ఒక సూపర్ కథ అందిందని నేను నమ్మకంతో నేను తీస్తున్నాను. సో ఆ డబ్బులు మీరు చెప్పిన ఆ డబ్బులు నిజంగా నేనే ఒక ఆడియన్స్కి వెళ్ళినప్పుడు నేను ఆలోచిస్తాను. ఎందుకంటే నేను కష్టపడి సంపాదించిన డబ్బులు, అదే ప్రేక్షకులు కూడా కష్టపడి సంపాదించిన డబ్బుల నుంచి తీసుకుని నన్ను నమ్మి వస్తున్నాను కదా. ధైర్యంగా నమ్ముకుని రండి. ఎందుకంటే నేను ఎక్కడ పారిపోను, మళ్ళీ వస్తున్నాను కదా నేను నెక్స్ట్ సినిమా ప్రమోషన్ అప్పుడు మీరు అడుగుతారు కదా, ఒరే నువ్వు చెప్పేవు ఆ రోజు, నేను నమ్మి ఆ సినిమాకి వెళ్ళాము, వేరేలాగా ఉంది అని చెప్తారు. మేము ఎందుకు ధైర్యంగా చెప్పాలి? మేము దాక్కుని చెప్పుకోవచ్చు కదా, ఒక మైక్ ఎక్కడన్నా చెన్నైలో కూర్చుని ఒక టీవీ ముందు దయచేసి సినిమాకి రండి. మేము ధైర్యంగా చెప్పచ్చు, ఎందుకంటే నా నమ్మకంతో చెప్తున్నాం. మేము సినిమా చూసి మనము ఆడియన్స్ కదా, ఒక ఐడియా ఉంటుంది ఈ సినిమా డెఫినెట్గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి పండుతుంది. ఎందుకంటే ఆల్ డైరెక్టర్స్ లిస్ట్లో ఈయన హరి గారికి వచ్చి ఒక పాయింట్ ఉంది, మొత్తం ఫ్యామిలీ ధైర్యంగా పోయి వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. ఈ హీరో మాత్రం కాదు, ఎన్నో హీరోలతో చేశారు ఆయన, పెద్ద పెద్ద హీరోలతో. సో ఆ విధంగా డెఫినెట్గా రత్నం సినిమాకి మీకు పైసా వసూలు అంతే. రత్నం సినిమా ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు సతీష్ గారు? ఇప్పటి వరకు ఎన్ని కన్ఫర్మ్ అయింది? ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అడ్డంకులు వస్తున్నాయి మీకు? ప్రెసెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ మోర్ దాన్ 400 థియేటర్స్ టెంటేటివ్లు ఉన్నాయి సార్. ఐ హోప్ 600 థియేటర్స్ ఈక్వల్ టు, అంటే మీరు తమిళ్ మూవీ అని ఒక ఫీల్ అయితే ఎక్కడ లేదు సార్. లేదు, విశాల్ గారి తెలుగు హీరో కింద యాక్సెప్ట్ చేశారు. తెలుగు మూవీ అనుకుంటున్నాం. అండ్ ఒక తెలుగు మూవీకి ఎన్ని థియేటర్స్ అయితే మనం ఒక పెద్ద హీరోకి ఎలాగైతే పెడతామో ఆ రేంజ్లోనే పెట్టాలని ప్లాన్ చేసుకున్నాం. అనుకోకుండా అవకాశం కూడా వచ్చింది ఇంకా మోర్ థియేటర్స్ పెట్టుకోవడానికి. మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది అండ్ ఆ రోజు మనకి అంటే ఉండొచ్చు, ఏవో సమ్ అదర్ మూవీస్ ఉండొచ్చు, బట్ ఈ మూవీకి ఒక స్పెషల్ ఉంది అనే ఎక్స్పెక్టేషన్తో మేము మోర్ ఆక్యుపేషన్లోకి వెళ్తున్నాం అండి. ఐ హోప్ బిగ్ రిలీజ్ ఇన్ తెలుగు దిస్ మూవీ కంపేర్ టు ఎర్లియర్ మూవీస్ అండి. సతీష్ గారు. సార్. ఎస్ సార్. సార్, ఈ రీసెంట్ టైమ్స్లో విశాల్ గారి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఆడలేదు. మీరు ఏ నమ్మకంతో రత్నంని తీసుకున్నారు? సార్, ఇప్పుడు ఈ రత్నం మూవీ వచ్చేసరికి ఇది ఒక కాంబినేషన్ అంటే కంపేర్ టు విశాల్ గారి మూవీస్ కొన్ని తమిళ్ నేటివిటీ ఎక్కువ ఉండి ఇక్కడ లేదా అక్కడ తమిళ్లో పెద్ద పెద్ద హిట్ అయ్యాయి. మనకి అది ఆ ప్యాటర్న్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మన హరి గారు అనేసరికి హరి గారి డైరెక్షన్, విశాల్ గారు ఆల్రెడీ కాంబినేషన్ మూవీస్ వచ్చాయి, అవి హిట్ అయ్యాయి. అలాగే హరి గారు మూవీస్లో సింగం అని లాంటి మూవీ ఈరోజు కూడా మా టీవీలో ఆ సినిమా ఇప్పుడు ఎన్నోసార్లు వేస్తుంటే ఇప్పుడు వచ్చిన సీన్ అవుతుంటే ఎవరు ఛానల్ కూడా మార్చరండి, ఆ ప్యాటర్న్లో ఉంటుంది ఆయన. సో విశాల్ గారు మూవీ పూజా మూవీ చూసాం. అలాగే ఇప్పుడు ఈ తెలుగు తమిళ్ అనే కాకుండా ఈ మూవీని కాంబినేషన్లో తీశారు. ఇంకొకటి మేజర్లీ ఈ కాంబినేషన్తో పాటు మన దేవి ప్రసాద్ గారి మ్యూజిక్ ఉన్నది. అండ్ ఈ సమ్మర్కి ఒక మంచి ఫ్యామిలీ, అంటే ఎగ్జాంపుల్ నేను ఏ మూవీస్ కోసం అనట్లేదు, బట్ ప్రజెంట్ ఒక మంచి ఫ్యామిలీ అంటే మంచి మూవీ, ఫ్యామిలీ అందరూ హ్యాపీగా వెళ్ళి ఒక మంచి ఫీల్తో, ఎమోషన్ ఫీల్తోని వచ్చి టైప్ సినిమాలు కొంచెం తక్కువే కనిపిస్తున్నాయి. అంటే కొన్ని వేరే వచ్చినా హిట్ చేస్తున్నారు. ఓకే, దానికంటే మంచి ఒక ఫీల్తో వస్తున్న మూవీ డెఫినెట్గా ఇది ఒక మంచి హిట్టే, అందరూ కనెక్ట్ అవుతుందని ఒక నమ్మకంతో ఉన్నాం. దీంతోనే నేను చాలా చేసి తీసుకున్నాను అండి.
ఈ మూవీ తీసుకోవడానికి కూడా చాలా కష్టపడ్డాను నా వరకు రావడానికి. యా విశాల్, ఆర్టిస్ట్గా నిన్ను అసలు ఎవరు వంక బెటరు ఇక్కడ. ఎందుకంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ నువ్వు ట్రై చేసావు, కానీ బిగినింగ్లో వచ్చినంత సక్సెస్ ఇప్పుడు రావట్లేదు. అంటే ఎందుకు అనేది ఏమన్నా అనలైజ్ చేసుకున్నావా? మనం వచ్చి అదే చెప్తున్నాం కదా సార్, మనం వెళ్ళే ప్రతి సినిమా ఒక ప్రయత్నం. అంటే ఏదైనా ఒక బుక్ ఉంటే ఈ సినిమా ఇలా చేస్తేనే సక్సెస్ అవుతుందని ఒక బుక్ దొరికితే తప్పకుండా ఆ లైబ్రరీలో ఆ బుక్ దొరకదు. ప్రతి ఒక్క నిర్మాత ఇంట్లో, ప్రతి ఒక్క డైరెక్టర్ ఇంట్లో, ప్రతి ఒక్క యాక్టర్ ఇంట్లో ఉంటుంది అది ఆ బుక్. మేం వెతికే ఒక విషయం ఏమంటే ఇన్ని కోట్ల ప్రజలకి కొంతమందికి కొన్ని విషయాలు నచ్చుతాయి, కొంతమందికి కొన్ని విషయాలు నచ్చుతాయి. అందరికీ నచ్చేట్లాగా సినిమా వచ్చి ప్రతిసారి జరగదు. ఐ విల్ బి వెరీ ఫ్రాంక్ విత్ యూ. ఒక డిప్ వచ్చినప్పుడు సడన్ గా మార్క్ యాంటనీ ఒక సినిమా వచ్చింది. అందరూ చెప్పారు ఎందుకు ఈ టైంలో ఎందుకు మీరు ఆదిక్తో సినిమా చేస్తున్నారు, ఆదిక్ సినిమాలు పెద్దగా ఆడలేదు అంతకుముందు, ఎందుకు ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారు? రిస్క్ అనేది కాదండి, ఆయన కంటెంట్. టైం ట్రావెల్ సినిమా ఇప్పటి వరకు రాలేదు, డెఫినెట్గా బాగుంటుంది, నాకు నమ్మకం ఉంది ఈ డైరెక్టర్ మీద. మీరు కావాలంటే లేదు సార్ మీరు పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. సినిమా హిట్ అయిన తర్వాత నేను చెప్పాను మీరందరూ వీడి వెంట పడతారు, మీరు చూడండి. ఇప్పుడు చూడండి అందరూ ఆ డేట్ కోసం కాసుకుని ఉన్నారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ హరీసా సినిమాతో చేసినప్పుడు ఏదో ఒక విషయం ఉంది ఆ సినిమాలో, నమ్ముకుంటూ మేము చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ దట్. సి నాట్ జస్ట్ వన్ పర్సన్స్ వర్క్, ఇట్ ఈస్ లైక్ సో మెనీ పీపుల్స్. ఇది కదా, సో మెనీ పీపుల్. అంటే ఒక ఇంట్యూషన్, డిఎస్పి ఎందుకు రావాలి, డిఓపి ఎందుకు రావాలి, ఎందుకు ఈయన రావాలి, చాలా మంది ఉన్నారు. సో దే ఆల్ బిలీవ్ ఇన్ ద ఫిల్మ్. సో ఇన్ దట్ వే ఐ బిలీవ్ దట్ డూ యువర్ జాబ్ టిల్ యువర్ థర్స్డే, ఫ్రైడే లీవ్ ఇట్ టు దెమ్. ఆఫ్టర్ దట్ కోప్పడకూడదు, అయ్యా ఏంది మనం చేసిందంతా వీళ్ళు ఒప్పుకోవట్లేదని కోప్పడకూడదు. మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసేది. గుర్రం కింద పడితే మళ్ళీ దిగి వెళ్ళాలి అంతే, వెళ్తూ ఉండాలి అంతే, వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తే ఏం ప్రయోజనం లేదు, మళ్ళీ కింద పడతాం. వెళ్తా ఉండాలా మన ప్రయాణం. ఇన్ని సంవత్సరాలు 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటున్నారు కదా, అది ప్రేక్షకులు పెట్టిన నా మీద ఉన్న నమ్మకం అంతే. సో సమ్ టైమ్స్ వి గో డౌన్, సమ్ టైమ్స్ వి గో అప్, బట్ ఇట్ ఈస్ నాట్ డెలిబరేట్. కావాలని ఎవరు కిందకి వెళ్ళాలని లేదు, కావాలని ఏం లేదు, అన్ని మంచి అటెంప్ట్లనే కోరుకుని వెళ్తున్నాను. విశాల్ గారు, ఇప్పుడు యాక్చువల్గా తెలుగు మీడియాని ప్రైజ్ చేశారు మీరు ఇప్పుడు, కానీ రీసెంట్ టైమ్స్ లో మీ ఏ ప్రెస్ మీట్ ఆన్ టైం జరగట్లేదు, ఎందుకని ఆ టైం పంక్చువాలిటీ అనేది మిస్ అవుతూ వచ్చింది? ఆన్ టైం కాదు సార్, సారీ సార్, ఇది దెర్ వాజ్ అ బిగ్ కన్ఫ్యూజన్ ఫ్రమ్ యెస్టర్డే. పెద్ద ఒక ఈవెంట్ ప్లాన్ చేసాం, అన్ని ప్లాన్ చేసాం. అండ్ అగైన్ ప్రమోషన్ నెక్స్ట్. యాక్చువల్గా నిన్న హైదరాబాద్, ఇవాళ చిత్తూరు కాలేజ్లో పెద్ద ఫంక్షను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అనంతపూర్, ఆ తర్వాత తిరుపతి, అలా ప్లాన్ చేసుకున్నాం. బట్ ఇట్ వాస్ టూ మచ్ టు హ్యాండిల్. అదే చెప్తున్నాను కదా, మేబీ ఐఎమ్ టేకింగ్ టూ మచ్ బర్డన్ ఆర్ ఐ డోంట్ నో. బట్ ఎస్టర్డే కుదరలేదు. రియలీ సారీ దట్ టుడే వీ కుడెంట్ స్టార్ట్ ఆన్ టైం, బికాస్ వీళ్ళు రెడీ చేయడానికి లాస్ట్ మినిట్ డిసైడ్ చేసాం. లేదు ఇది తప్పు, ఏదైనా పర్వాలేదు, ఫ్లైట్ పట్టేసి వచ్చేస్తాను, హ్యావ్ టు. ఇది ఊరికే ఏదో కార్యక్రమం అందరిని కలిసేసి వెళ్ళిపోదాం అలా కాదు, ఒక బాధ్యత, ఇది మా బాధ్యత. అందుకే వి రియలీ సారీ, లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ యునో సమ్ గ్లిచెస్ హియర్ అండ్ దేర్ విల్ హ్యాపెన్. విశాల్ గారు ఇక్కడ సార్ విశాల్ గారు ప్రేమలో ఉన్న కాంట్రవర్సీనే, విశాల్ గారు ఎలక్షన్లో పోటీ చేసిన కాంట్రవర్సీనే, విశాల్ గారు ఎక్కడున్నా సరే కొంచెం ఒక కాంట్రవర్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఉంటుంది మిగతా హీరోలతో కంపేర్ చేస్తే. ఎందుకు మీరు కాంట్రవర్సీ వైపు ఎందుకు ఆకర్షింపబడుతున్నారు? కాంట్రవర్సీలు కాదండి, ఏ ఒక వ్యక్తి ఊరికే మన కుటుంబం బాగుంటే సరి, మన ఇల్లు బాగుంటే సరి, మనం 3 పూటలు తినేవా, మన కుటుంబంలో అందరూ బాగా తినేవా, మనం బాగా పడుకున్నావా, మనం బాగా సంపాదించుకున్నావా, మనం హ్యాపీగా హాలిడే వెళ్ళుకున్నావా, అలాంటి లైఫ్ కోరుకుని ఉంటే మీరు చెప్పిన ఆ కాంట్రవర్షియల్ విషయాలు వచ్చిండేవాడు కాదు. ఆ విషయాలు వేరే విషయాలు అయి ఉండేవాడు, ఎక్కడో ఉండేవాడు.
ఇలా దగ్గర ఉండేవాడు కాదు. కరెక్ట్. మీరు ఎలాగైనా అనుకోండి, ఈ సమాజంలో ఏదైనా తప్పు జరిగితే నేను ఫస్ట్ నాకు హక్కు ఉంది, నేను ఓటేసింది మాత్రం కాదు, నేను ట్యాక్స్ కడుతున్నాను, నాకు హక్కు ఉంది. నేను ఇవాళ కూడా చెప్తున్నాను, ఘోరాతి ఘోరం జరుగుతుంది తమిళనాడులో. ఏమి డబుల్ ట్యాక్సేషన్, ఎవరికి ధైర్యం లేదు చెప్పడానికి. ఇప్పుడు ఈ మీరు పెట్టిన ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను కోరిక పెడుతున్నాను నా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి, నేను మా ప్రెసిడెంట్ తమిళనాడు ప్రెసిడెంట్ అన్నామలై గారికి నేను కోరిక పెడుతున్నాను. ఎలాగంటే మీరు ఊరుకుంటున్నారు? ఈ దేశంలో 1 ట్యాక్స్ 1 నేషన్ అని మా ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చినప్పుడు తమిళనాడులో మాత్రం మమ్మల్ని ఎందుకంటే 18% GST ప్లస్ 8% లోకల్ బాడీ ట్యాక్స్ కట్టిస్తున్నారు 7 సంవత్సరాల నుంచి 2 గవర్నమెంట్లు. ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు? అది ఇప్పుడు నేను అడిగితే కాంట్రవర్సీ అంటున్నారు. నేను అడిగేది నిజం కాంట్రవర్సీ అంటే ఎప్పుడు నేను కాంట్రవర్సీ విషయాలు లేదు. అందుకే మీతో పాటు మిగతా హీరోలందరూ కూడా వచ్చి మీరు చెప్పింది అందరికీ బర్డెన్ పడుతుంది కదా. మీ ఒక్క జేబే ఇబ్బంది పడట్లేదు, మీతో పాటు మిగతా హీరోలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళు ఎందుకు రావట్లేదు? అదే చెప్తున్నాను సార్. సినిమాలో వచ్చే డైలాగ్ లాగా నాకు పిల్లం లేదు, నాకు బిడ్డలు లేరు, నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు పల్లెటూరులో, నా బిడ్డలందరూ, వాళ్ళ మీద ఎవడు చేయి పెట్టలేడు. సినిమాల్లాగానే ఏదైనా చేయి పెట్టాలంటే నా మీద పెట్టు. అదే చెప్తున్నా కదా. నాకు మా అమ్మకు ఒకసారి ఫోన్ వచ్చింది, నీ అబ్బాయి మొహం మీద యాసిడ్ పోసేస్తాం, జాగ్రత్తగా ఉండమని చెప్పు, ఈ ఎలక్షన్ అంతా నన్ను, బాబు ఈ అడ్రస్ రాసి పెట్టుకో, నువ్వు ఎక్కువ నీ టెన్షన్ అవ్వమాక, నువ్వు వచ్చి ధైర్యంగా వాడి దగ్గరే వచ్చి చెప్పే, అదేదో నువ్వు చెప్తున్నావు కదా, కరెక్ట్గా రాసి పెట్టుకో, మళ్ళీ వేరే అడ్రస్లో పోయి నిలబడతావు నువ్వు, ఈ అడ్రస్ రాసి పెట్టుకో, అది 9 to 6 రామాక, ఎందుకంటే వాడు షూటింగ్లో ఉంటాడు, మళ్ళీ నువ్వు వెయిట్ చేయాల్సి వస్తుంది. 6:30 తర్వాత అలాంటి అమ్మ నాన్నకి పుట్టిన అబ్బాయి నేను. మీ అమ్మగారు కూడా మీలాగే అనమాట అయితే? అవునండి. ఏం చేసేదండి, బ్లడ్ లో ఉంది కదా. వాళ్ళు వచ్చి నా స్కూల్లో నేర్పిన ఒక విషయం, రే నలుగురికి మంచిది చేయరా అని చెప్పారు. నా కాలేజీలో నేర్పిన విషయం, రే నలుగురికి మంచిది. మా అమ్మ నాన్న చెప్పిన విషయం, నేను ఏదైనా చేయాలి. వీళ్ళు నేను చెప్పారు 290 రూపాయలు అని చెప్తున్నారు కదా, ఆ 290 రూపాయలు నేను తీసుకుని వెళ్ళి నేను మాత్రం ఇల్లు కట్టుకుని, నేను మాత్రం ఒక బండి కొనుక్కుని, అఫ్ కోర్స్ బండ్లు ఇప్పుడు అన్ని ఇచ్చేసాను, నా సైకిల్లోనే తోలుకున్నాను. ఎందుకంటే రోడ్లో ఇప్పుడు బండ్లు ఎందుకు సస్పెన్షన్ పోతుంది, సంవత్సరం 3 సార్లు సస్పెన్షన్ మార్చాల్సి వస్తుంది. అందుకే నేను హ్యాపీగా సైకిల్లో తిరుగుతున్నాను. నేను ఆ వచ్చిన డబ్బులు మీరు ఖర్చు పెట్టే డబ్బుల్లో నేను మళ్ళీ తిరిగిస్తున్నాను అంతే. మీరు మాట్లాడుతా గవర్నమెంట్ మీద బాగానే విపరీతమైన సెటైర్లు వేస్తూనే ఉన్నారు. అంటే రోడ్లు కూడా కరెక్ట్ గా లేని ప్రభుత్వంలో మీరు ఉన్నారని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. లేదండి, నేను చెప్పేది నిజం అండి. మీరు కావాలంటే చూడండి. నేను చెప్పేది నా సినిమా కాదు, జరిగిన విషయం అండి. 1 ట్యాక్స్ 1 నేషన్ అంటే ఏమండి? 1 ట్యాక్స్ 1 నేషన్ అంటే ఒక ట్యాక్సే కట్టాలి. ఒకటి లోకల్ బాడీ ట్యాక్స్ కట్టాలి, లేకపోతే మీరు GST కట్టాలి. ఎలాగంటే 26% మీరు కట్టిస్తున్నారు. నేను అదే చెప్పాను రత్నం, నేను అదే చెప్పాను మా నిర్మాతకి, సార్ మీరు స్టోన్ బెంచ్ జీ స్టూడియోస్ ప్రెసెన్స్ రత్నం పెట్టమాకండి, తమిళనాడు గవర్నమెంట్ ప్రెసెన్స్ రత్నం పెట్టండి, వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారు, మీరు అది పెట్టండి బెస్ట్ అని చెప్పాను. అదే జరిగే నిజం. పోన్లేండి, మా గవర్నమెంట్స్ మీద అయితే ఏమి ప్రాబ్లం లేదు. మీరు మమ్మల్ని అదే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఆ పేరు వస్తుంది. అందుకే సార్ చెప్పండి, పర్లేదు. లేదండి, మంచిది జరుగుతుంది, మంచి వ్యక్తులు మంచి చోట్ల ఉండేటప్పుడు. జగన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అని చెప్పి మీరు చెప్తున్నారు, అంతే కదా? అందుకే కదండి ఓటేశారు జగన్ గారికి. కరెక్ట్ సార్, అందుకే కదా ఓటేశారు. ఎందుకు మళ్ళీ కాంట్రవర్షియల్ విషయాలు అంటారు? వద్దులేండి. విశాల్ గారు బేసిక్ గా మీకు చెన్నైలో ఎంతమంది ఫాలోయింగ్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే రేంజ్ లో ఉంది. లేడీ ఫాలోయింగ్ బేసిక్ గా ఎక్కువ ఉంది. చూసాను. సో ఇప్పుడు IPL సీజన్ నడుస్తుంది, సినిమా రిలీజ్ అవుతుంది. సో చాలా ఎంతూజియాజం గా ఉన్నారు ఆడియన్స్ కూడా చూడటానికి. ఇఫ్ చెన్నై క్లాష్ విత్ SRH, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎవరు గెలవాలని కోరుకుంటారు? ఇప్పటి వరకు రాంగ్ క్వశ్చన్, రాంగ్ పర్సన్. నన్ను ఇప్పుడు అడిగారు ఈ ప్రమోషన్ కి కమెంటరీకి వస్తారా 15 నిమిషాలు. బాబు, నేను ఇప్పుడు నన్ను కమెంటరీకి పిలిస్తే నాకు తెలిసిన ఒక వ్యక్తి
ధోని బాగా ఆడుతున్నాడు, సునీల్ గవాస్కర్ బాగా ఇంకా ఆడుతున్నారు, రవి శాస్త్రి బాగా బౌలింగ్ చేస్తున్నారని చెప్తాను నేను. ఎందుకంటే ఎప్పుడు వచ్చి బెట్టింగ్ ఇన్ ఒక విషయం వచ్చిందో నేను క్రికెట్ చూసేది మానేశాను. తప్పుగా అనుకోమాకండి. నేను క్రికెట్ ఆడినవాడిని. నేను చెన్నై రైనోస్ కి కెప్టెన్ గా ఆడాను. అదంతా ఓకే. నాకు తెలియదు ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు, నేను క్రికెట్ ఫాలో చేయట్లేదు ఇప్పుడు. అండ్ పందెం కోడి చాలా పెద్ద సక్సెస్ అయింది. అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదేమో ఆ టైంకి, ఆ రేంజ్ సక్సెస్ అయింది. డెఫినెట్ గా. సో ఆ సినిమా అంత సక్సెస్ అవుతుంది అంటారా రత్నం మూవీ? సార్ సక్సెస్ అనేది వాళ్ళ దగ్గర సార్, సక్సెస్ అనేది వాళ్ళ దగ్గర ఉంది. నేను కోరుకునే ఒక విషయం వచ్చి వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళకి ఆనందం నేను కలిగిస్తే, మీరు చెప్పిన ఆ విషయం వచ్చి వాళ్ళు జవాబిస్తారండి శుక్రవారం రోజు. నేను ఈ రోజు చెప్పేది వచ్చి నా సినిమా బాగుంది అని చెప్తున్నాను, కానీ శుక్రవారం వాళ్ళు చెప్తారు విశాల్ చెప్పింది కరెక్టే, ఈ సినిమా బాగుంది అని వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ. విశాల్ గారు సార్, మీరు స్టార్టింగ్ నుంచి కూడా పందెం కూడా అవ్వచ్చు, లేదంటే భరణి అవ్వచ్చు, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, అలాంగ్ విత్ దట్ యాక్షన్ ఫిలిమ్స్ ఉంటాయి. యాక్షన్ హీరోగా ఎక్కువ రిప్రజెంటేషన్ వచ్చింది. అండ్ మధ్యలో డిటెక్టివ్ ఒకటి, అండ్ రీసెంట్ గా మార్క్ యాంటనీ, డిఫరెంట్ రోల్స్ చేశారు. అసలు విశాల్ గారికి వాట్ కైండ్ ఆఫ్ రోల్ హీ లైక్స్ టు డూ మోస్ట్ అంటే? సంథింగ్ సర్ప్రైజింగ్ అండి. ఎప్పుడు ఇలా కూర్చుని సినిమా చూసేది ఒకటి, సడన్ గా వచ్చి ఇలా చూసేది ఒక విషయం ఉంది. ప్రేక్షకులు అలా ఉండాలి, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో ఉండాలి. అలాంటి అభిమన్యుడు సినిమా వచ్చినప్పుడు చాలా మంది బయటకు వచ్చి అయ్యో ఫేస్బుక్ లోపల వెళ్ళకూడదు, మనం ఫోన్ ముట్టేదే చాలా భయంగా ఉంది అని ఒక విషయం కలిగింది నాకే. ఇప్పటి వరకు నాకు ఇంత ఉంది బోర్డింగ్ బస్సులు, నేను బోర్డింగ్ బస్సులు చింపి పారేస్తాను, లేకపోతే ఇంట్లో పెట్టేస్తాను. నాకే తెలియదు బోర్డింగ్ బస్సులో ఉన్న క్యూఆర్ కోడ్ పెట్టుకుని మన బ్యాంక్ అకౌంట్ వరకు వెళ్ళవచ్చు. ఇప్పుడు నాకు నా మెసేజ్ లేదన్నా 5 రూపాయలు తీసేసారు బ్యాంక్ నుంచి అని చెప్తే వెంటనే ఫోన్ కనుక్కోమని చెప్తాను. ఎందుకు 5 రూపాయలు తీసేరు కనుక్కోమని చెప్పాను. ఇదంతా ఇంతకు ముందు నాకు తెలియదు అదంతా. ఇప్పుడు అదే చెప్తున్నాను, అలాంటి పాత్రలు చేసేటప్పుడు మనకి సమాజంలో జరిగే విషయాలు చెప్పే ఒక అవకాశం ఉంది కదా. సో ఐ చూస్ సబ్జెక్ట్స్ విత్ అన్ ఓపెన్ మైండ్. నౌ డిటెక్టివ్ 2 ఇస్ నెక్స్ట్. ఇప్పుడు ఫర్ మీ ఎవ్రీథింగ్ ఇస్ డిటెక్టివ్ 2 ఆఫ్టర్ 26th of April. ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్ ఇన్ దట్. చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో లైక్ టు షేర్. దెన్ ఐ డోంట్ నో వాట్ ఈస్ నెక్స్ట్ నాకు అస్సలు తెలియదు ఏం జరగబోతుంది అనేది. డిటెక్టివ్ కి డిటెక్టివ్ 2 వస్తుంది, చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే సడన్ గా వచ్చిన మార్క్ యాంటనీ ఈజ్ ఎ యూజ్ ఇట్. సో మార్క్ యాంటనీ 2 కి లీడ్ కూడా ఇచ్చారు, దానికి సీక్వెన్స్ 100% వస్తుంది. అదే ఆదికి వచ్చి మంచి భవిష్యత్తు వచ్చింది. ఇప్పుడు అజిత్ గారితో సినిమా చేస్తున్నాడు, మంచి భవిష్యత్తు వచ్చింది ఆదికి. వెళ్ళరా మంచి సినిమా చేయి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ అజిత్ గారి కెరియర్ లో చేయరా అని చెప్పాను. ఎందుకంటే వాడు కసితో ఒక ఆకలితో ఎన్ని సంవత్సరాలు కష్టపడేది నాకు తెలుసు ఒక డైరెక్టర్ గా. ఈ గెలుపు అనేది వాళ్ళు ఇచ్చిన గెలుపు, వాడికి ఒక ఫ్యూచర్ అందింది, వాడికి ఒక పర్సనల్ గా ప్రొఫెషనల్ గా అన్ని ద్వారా ఒక మంచి ఒక విషయంగా జరిగింది. సో డెఫినెట్లీ పార్ట్ 2 అనేది వీ షుడ్ అవుట్ బీట్ పార్ట్ 1 కదా. అది ఒక కల్ట్ ఫిల్మ్ లాగా అయిపోయింది. ఎంతో మంది అమెజాన్ ప్రైమ్ లో వచ్చి పాజ్ చేసి మళ్ళీ సిల్స్ మీద నేను చూసాను. అందరూ వచ్చి ఆ పాత్రం వాళ్ళకి నచ్చిన పాత్రం చూసుకుంటూ హ్యాపీగా సరదాగా చూసే ఇది ఉంది. సో అందుకే ఐ థింక్ అమెజాన్ ప్రైమ్ నమ్ముకుని ఈ సినిమా కూడా కొనుక్కున్నారు. వాళ్ళు కూడా కొన్నారు కదా, సో ఒక నమ్మకంతోనే కదా కొంటున్నారు. జీ కానీ అమెజాన్ ప్రైమ్ వాళ్ళిద్దరికి నా ధన్యవాదాలు టు కొలాబరేట్ విత్ దిస్ ఫిల్మ్. విశాల్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ బాడీ మీద 109 స్టిచెస్ పడ్డాయని చెప్పారు. ఆ సంఖ్యను పెంచుతారా, ఇప్పుడైనా జాగ్రత్త తీసుకుంటారా మీ గురించి మీరు? సార్ 100 అయిన తర్వాత 100కి పార్టీ పెట్టాను సార్ ఫ్రెండ్లకి. ఓకే, అందరు ఫ్రెండ్స్ ఏం పార్టీ, బర్త్డే పార్టీ, దానికంటే బెటర్ పార్టీ రా. ఏమండి 100 స్టిచ్లు అయింది వాళ్ళే 100th స్టిచ్ పార్టీ పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి నా లైఫ్ లో. ఆ తర్వాత లెక్కే లేదు. కావాలని కుట్లు కావాలని ఏమన్నా కోరుకుంటారా? అప్పుడు జరుగుతుంది ఆ టైంలో. మనం ఒక సినిమా మనం చూస్తున్నాం, తప్పట్లు కొడుతున్నారు, మన యాక్షన్ హీరోగా మనకేమనిపిస్తుంది అంటే రే దీనికంటే బెటర్ గా చేస్తే ఇంకా తప్పట్లు వస్తాయరా. ఇది ఆ విసిల్లు ఆ తప్పట్ల కోసమే కదా మనం కోరుకునేది. అందుకే మనం అన్ని మర్చిపోయి చేస్తాం కొన్ని విషయాలు. అంటే రిస్క్ అనేది అన్నెసరీ రిస్క్ ఉంది, అన్వాంటెడ్ రిస్క్ ఉంది. ఈ రిస్కులు తీసుకుంటే మనకి మంచి పేరు వస్తుందని ఉంది కదా. దాంట్లో డెఫినెట్ గా కొన్ని విషయాలు మిస్ అవుతుంది. ఆ మిస్కాల్కులేషన్ లో జరిగే విషయమే. బట్ ఐ డోంట్ నో, సీరియస్లీ ఐ డోంట్ నో. ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్.
మనం కరెక్ట్ గా ఉంటాయి కదా మిగతా టైంలో వండర్స్ చేయడానికి. ఇట్స్ మ్యారథాన్ అండి. ఇది ఈ సినిమాతో అయ్యే పని కాదు. ఇట్స్ నాట్ అ రేస్, ఇట్స్ మ్యారథాన్. ఇంకా మిమ్మల్ని అందరూ కలవాలి కదా, ప్రతి సినిమాలో మిమ్మల్ని అందరం కలవాలి. సో ఐ హోప్ ఐ షుడ్ నాట్ గెట్ ఇంజర్డ్. ఓకే, ఇందాక మాట్లాడుతూ లవ్ గురించి ఎక్కువ మాట్లాడేది. ఇప్పటివరకు ఎన్ని లెటర్స్ వచ్చినాయి? లెటర్లా? ఇప్పుడు లెటర్స్ లేవులే, మెసేజెస్. ఇప్పుడు లెటర్లు అంతా ఇప్పుడు రాసే అంత ఓపిక ఎవరికి లేదండి. మెసేజ్, వాట్సాప్ మెసేజ్లు అవును వస్తాయి. బట్ ఈ నెంబర్ కష్టంగా ఉందా సార్? ఆలోచిస్తున్నారు? లేలే, నాకు కరెక్ట్ గా ఇప్పుడు ఐ థింక్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఐ హావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ లెటర్ బికాస్ ఫోన్ యూసేజ్ వచ్చి తగ్గింది లాస్ట్ 6 months బికాస్ డాక్టర్స్ థెరపీ వల్ల. బికాస్ ఫోన్ ఎక్కువ వాడకూడదు. బికాస్ ఐ హావ్ మైగ్రేన్ సిన్స్ వీడు అది తగ్గాలంటే ఫోన్ ఎక్కువ వాడకూడదు. ఒకవేళ దాంట్లో మిస్ అయిన మెసేజ్లు చాలా ఉండవచ్చు, బట్ నాకు తెలియదు. అదొకటి. ఇంకొకటి అసోసియేషన్ బిల్డింగ్ గురించి ఎక్కువ ప్రస్తావన వస్తుంది. అసోసియేషన్ బిల్డింగ్ ఈ సంవత్సరం కార్తీ ప్రయత్నం వల్ల, నా ప్రయత్నం కాదండి, కార్తీ ప్రయత్నం వల్ల ఆ బిల్డింగ్ మొత్తం తమిళనాడు మాత్రం కాదు అన్ని స్టేట్లు తిరిగి చూసేట్లాగా ఒక బిల్డింగ్ వచ్చి చెన్నైలో ఉంటుంది. మీరు వచ్చినప్పుడు, చెన్నై వచ్చినప్పుడు తప్పకుండా ఆ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ ఒకసారి వెళ్ళి చూసేట్లాగా ఉంటుందని నాకు నమ్మకం. డెఫినెట్ గా ఈ సంవత్సరం డిసెంబర్ లోపల, మాన్సూన్ వచ్చే లోపల డెఫినెట్ గా పూర్తి అయిపోతుంది. విశాల్ గారు, ఆల్రెడీ ముహూర్తం నేను అడ్వాన్స్ ఇవ్వలేదు, కానీ బుక్ చేసి పెట్టుకున్నాను. దాని లోపల చూద్దాం. పిల్లలు చూడలేదు కానీ బుక్ చేసుకున్నారు. హాల్ బాయ్ అయితే బుక్ చేశారు. ఫస్ట్ ముహూర్తం చెప్పాను కార్తీకి, వాడు ఇప్పుడు డబ్బులు కట్టమని చెప్తాడు. ఎందుకు చెప్పాను యాక్చువల్గా ఆర్యాకి చెప్పాను, వాడు ముందుగానే పెళ్లి చేసుకున్నాడు. పర్వాలేదు. విశాల్ గారు, హియర్ మైసెల్ఫ్ హేమమాలిని. సో ట్రైలర్ చూసాం, చాలా ఇంప్రెసివ్ గా ఉంది. అపార్ట్ ఫ్రమ్ యాక్షన్ ఫిలిమ్స్ అండ్ ఏదైనా జోనర్ చేయాలి అనుకుంటే విశాల్ గారు ఏ జోనర్ చూస్ చేసుకుంటారు? I will do a complete romantic film. I'd love to do a complete romantic film, like transformation of Vishal. Maybe ఆ లోపల ఉన్న విషాల్ ఏదో ఒక ఆశలు ఉంటాయి కదా, ఆ విషాల్ వచ్చి పూర్తిగా ఒక రొమాంటిక్ హీరోగా రావాలని కోరుకుంటాను. ఎప్పుడు చూడొచ్చు? అలాంటి స్క్రిప్ట్స్ ఏమైనా దగ్గరికి వచ్చినాయా మీ దగ్గరికి? లేదండి, నా దగ్గర నుంచి ఎదురు చూసేది యాక్షన్ అండి. మా అమ్మాయి ఎన్ని ఫైట్లు ఉన్నాయరా అని అడుగుతారు. నేను ఫైట్లు లేవంటే సరే తర్వాత చూసుకుంటాను సినిమా అని చెప్తారు. నేనేం చేసేది? నన్ను యాక్షన్ హీరోగా కోరుకుంటున్నారు, నేను యాక్షనే చేయాలి. డెఫినెట్ గా లెట్స్ సీ. హలో విశాల్ గారు, హాయ్, ఐఎమ్ బబిత. ట్రైలర్ చాలా బాగుంది. అయితే ట్రైలర్ లో మీరు చేయికి కత్తి కట్టుకొని సీన్స్ చాలా కనిపించాయి, చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. అది ఆ థాట్ ఎవరిది, మీద డైరెక్టర్ దా? ఆయన ఆయన వచ్చి హరి అనేది వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు పుట్టినప్పుడు పేరు పెట్టారు. నిజంగానే హరి. ఆయన వచ్చి అన్బిలీవబుల్ ఎనర్జీ అండి. ఆ ఎనర్జీ అంటే మామూలు విషయం. ఈ సినిమాలో ఒక షాట్ నిజంగా చెప్పాలంటే అది డెఫినెట్ గా నేను చూడలేదండి ఈ మధ్యకాలంలో. నేను ఎవరు అలాంటి ఒక షాట్ 5 minutes ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒకే సింగిల్ షాట్, స్టిచ్చింగ్ లేకుండా ఒక ప్రయత్నం చేసాం ఈ సినిమాలో. హ్యాట్స్ ఆఫ్ టు హరి గారు. ఆ ఎగ్జిక్యూషన్ చేసింది మామూలు విషయం కాదు. కెమెరా పైకి వెళ్తుంది, మళ్ళీ కింద వచ్చినప్పుడు ఆ కెమెరా పట్టుకుని మళ్ళీ వెళ్ళి ఆ ఫైట్ చేసు బ్లాస్ట్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఓకే, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఈ 20 years లో మీరు చాలా సినిమాలు చేశారు, చాలా మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు. బట్ ఒకే ఒక్క హీరోయిన్ ని ఇంటి దాకా తీసుకెళ్లి మీ అమ్మగారికి పరిచయం చేశారు, మీరా జాస్మిన్ గారిని, పందెం కోడి సినిమా తర్వాత. ఎలా మీకు తెలుసు అది? నేను మిమ్మల్ని పందెం కోడి సినిమా అప్పటి నుంచి చూస్తున్నా. అందరూ వచ్చారండి ఇంటికి, అందరూ వచ్చారు. కాకపోతే పర్సనల్ గా మీరు తీసుకెళ్లి పరిచయం చేశారు అనేది జస్ట్ దట్ ఆకలేసింది అని చెప్పింది, రా ఇంటికి రా. నిజంగా అండి, నా ఫ్రెండ్, ఆమె నా ఫ్రెండ్ ఇవాళ దుబాయ్ లో మంచి స్థాయిలో ఉంది. ఆ ఫ్రెండ్ గా ఆకలేస్తుందని చెప్పింది, రా ఇంటికి రా, భోజనం ఇప్పిస్తాను, అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు, భోజనం ఇప్పిస్తాను అని చెప్పాను. అంతే, దాంట్లో ఏముందండి.
విశాల్ గారు, సార్ హరి గారి డైరెక్షన్ లో మీరు 2007లో చేశారు భరణి అనే మూవీ. సో అప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్న ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కానీ ఏదైనా యాక్టింగ్ పర్పస్ కానీ ఏదైనా లెసన్ ఏదైనా ఉందా? ఈ మూవీలో 17 years జరిగింది జర్నీ మీ ఇద్దరిది. సో ఇప్పుడు ఈ మూవీలో ఏదైనా అట్లా ఉపయోగించారా అప్పుడు నేర్చుకున్న స్టైల్ లెసన్ ఈ మూవీలో? లెసన్ అదే చెప్తున్నా కదా, భరణి సినిమాలో ఉన్న హరి వేరే, రత్నం సినిమాలో అప్గ్రేడ్ అయిన హరి వేరే. ఆయన అదే నేను ఆయనకి చెప్పే విషయం ఏమంటే, విశాల్ మన పూజ చేసినప్పుడు 8 సంవత్సరాల్లో పెరిగే కాలేజీలో చదువుకున్నవాడు పెళ్ళి ఉంటుంది, స్కూల్లో ఉండేవాడు కాలేజ్ వచ్చి ఉండేవాడు, అందరూ అప్గ్రేడ్ అయి ఉంటారు. ఈ పాటికి సోషల్ మీడియా ఇదంతా మనము అప్గ్రేడ్ అవ్వాలి కదా. సో ఆ విధంగా వచ్చి చాలా విషయాలు దీంట్లో పెట్టాలని చెప్పి అప్గ్రేడ్ చేసి ఈ స్క్రీన్ ప్లే అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ హరి ఇన్ రత్నం అని చెప్పొచ్చు నేను. సో హరి గారి డైరెక్షన్ అంటే యాక్షన్ గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. సో ఈ మూవీలో స్టంట్స్ లేకుండా చేస్తారా, ఏదైనా న్యూ మెథడ్స్ చేస్తారా యాక్టింగ్ అండ్ మీన్ యాక్షన్ పరంగా? యాక్షన్ కి ప్రత్యేకంగా అది 1 minute 5 minutes 1 single షాట్ ఉంది కదా, దట్ విల్ బి ట్రీట్ టు వాచ్. ఎలా తీసారు అనేది విల్ షో ద. అందుకే మేకింగ్ వచ్చి మేము దాచిపెట్టాం. సినిమా చూసిన తర్వాత మేకింగ్ రిలీజ్ చేద్దాం డిసైడ్ చేసాం. ఇది ఎలా తీసేరు నిజంగా స్టిచ్చింగ్ లేకుండా ఎక్కడ ఒక ఇది లేకుండా ఒకే షాట్ ఎలాగండి 5 minutes అంటే ఎంత కోఆర్డినేషన్. మేము ఆర్టిస్టులు ఫైటర్లు కొట్టేటప్పుడు వాడు కరెక్ట్ గా రోప్ వేసుకోవాలి, ఫ్రేమ్ లో లేనప్పుడు కరెక్ట్ గా నేను వాడిని కొట్టాలి, మళ్ళీ కెమెరా ఇటు తిరగాలి, మళ్ళీ వీడిని కొట్టాలి, మళ్ళీ కెమెరా లోపల బండి లోపల వెళ్ళాలి, బండి వెళ్తుంది, మళ్ళీ కెమెరా పైకి వెళ్తుంది ఆకాశంకి. ఇదంతా వచ్చి మామూలు విషయం కాదు. సో ఇన్ దట్ వేస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్. అందుకే దిలీప్ మాస్టర్ ఒక ఫైట్, కనల్ మాస్టర్ ఒక ఫైట్, పీట్రైన్ మాస్టర్ ఒక ఫైట్, ఒక్కొక్కరికి ఒక టెక్నిక్ ఉంది. అంటే ఒక హీరోని ఒక మాస్ హీరోగా చూపించేది కనల్ మించిన ఒక ఫైట్ మాస్టర్ నేను చూడలేదు. ప్రతి ఒక్క సినిమాలో నాకు ఒక విధంగా చూపిస్తారు. సో ఆ విధంగా ఈజ్ అప్గ్రేడెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న, థ్యాంక్ యూ. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు పొలిటికల్ గా వెళ్ళి అడగాలి అంటే చాలా గట్స్ ఉండాలన్నారు అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలన్నారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు సో ఏపీ పాలిటిక్స్ లోకి వెళ్తున్నారు. సో అతనికి మీ నుండి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? ఆయన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? హ్యాట్స్ ఆఫ్ అండి, ఎవరైనా రావచ్చండి. ప్రజల సేవలకి రావాల్సిన ప్రతి వ్యక్తికి నా ధన్యవాదాలు, నా బెస్ట్ విషెస్. అదే నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి కాకుండా మీరు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు కదా. మీకు పవన్ కళ్యాణ్ ఇష్టం, ఒక్కొక్కరికి ఒక ఇష్టం అండి. అది ఎలాగండి, నేను ఓకేనా, మీరు కాదు లేదు అలా మీరు నన్ను అడగొచ్చు, నేను అడగకూడదు, నేను అలా అడగకూడదు, అది తప్పు. కాలేజ్ లో అందరూ అందమైన అమ్మాయిలు ఉన్నారు, అందరూ నేను ప్రేమించవచ్చా? ఒక అమ్మాయినే కదా నేను ప్రేమించవచ్చు. అలాగే విశాల్ గారు సినిమాలో హీరోయిన్ అంటే ప్రియభవాని ప్రిఫరెన్స్ అమ్మాయికి అండి. సార్ హాయ్ సార్. సార్ యాక్చువల్లీ మీరు నిన్న ఓటింగ్ చేసినప్పుడు సైకిల్లో వెళ్ళారు కదా. సో లాస్ట్ టైం విజయ్ గారు కూడా ఓటింగ్ చేసేటప్పుడు సైకిల్లో వెళ్ళారు. సో అందరూ అనుకుంటున్నారు విజయ్ గారిని ఫాలో అవుతున్నారు. సో లాస్ట్ టైం ఆయన ఓటేసిన తర్వాత పార్టీ పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు నిన్న సైకిల్లో వెళ్ళి ఓటేశారు. సో దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? నేను అదే చెప్పాను కదా, మా అమ్మ నాన్నకు ఒక బండి పెట్టాను, మిగతా బండ్లంతా అమ్మేసాను. ఎందుకంటే ఖాళీగా ఉంది, ఎలకలు తినేస్తున్నాయి వైర్లు, మళ్ళీ పంపించాలి. పెద్ద బండ్లంతా ఇబ్బంది ఏమంటే పంపించేటప్పుడు లక్షలు బిల్లు పంపిస్తున్నారు. ఎందుకంటే మా ఊర్లో రోడ్లు ఎలా ఉందంటే 3 నెలలకు ఒకసారి సస్పెన్షన్ మార్చాలి. ఈ డబ్బులంతా ఎందుకు ఖర్చు, వేస్ట్. అందుకే అన్ని బండ్లు అమ్మేసి ఒక సైకిల్ కొనుక్కుని, మంచి సైకిల్ కొనుక్కుని వెళ్తూ ఉన్నాను. దాంట్లో ఏముందండి, ఓటింగ్ వేసేది సైకిల్ వెళ్ళినాయండి, షేర్ ఆటోలు వెళ్ళినాయండి, ఓట్ వేయాలి అంతే. సార్ అదే అంటే మీరు అక్కడ ఎలక్షన్ అక్కడ చూసి ప్రాబ్లమ్స్ మీరు చెప్తున్నారు, ఇక్కడ జగన్ కూడా సేమ్ యాస్టీస్ అదే చేస్తున్నారు. అంటే అందరికీ ప్రాబ్లం, రోడ్స్ బాగాలేదు. సో చాలా వీడియోల్లో కూడా వస్తున్నాయి, చాలా ప్రాబ్లం చేసిర్రు. చాలా మంది లాస్ట్ టైం ఎలక్షన్ ఓటేసిన తర్వాత ఈసారి జగన్ రాకూడదు, రారు కూడా అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. సో ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు అండి. ఐఎమ్ నాట్ సేయింగ్ లేదు అని కాదు, ఉంటుందండి. ప్రతి రాజకీయ నాయకుడికి ఇటు ఉంటుంది అటు ఉంటుంది. ఇట్ ఇస్ దేర్. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ఆర్ డ్వెల్లింగ్ ఇన్ టు ద టాపిక్. ఇట్ ఇస్ నాట్ దట్ వాట్ ఐ వాంట్ టు సే. విశాల్ గారు, ఈ సినిమాలో హరి గారు అంటే హీరోయిన్ ప్రియభవాని గారు కాదు వేరే వాళ్ళు, అంటే మీరు పర్టికులర్ గా ప్రియభవాని శంకర్ గారిని పెట్టారంట. రీజన్ ఏంటి, పర్టికులర్ రీజన్? ఎవరుమా?
ప్రియభవాని గారిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసింది. లేదు ఆ డైరెక్టర్ గారు, ఎందుకంటే చాలా మంది ఈ సినిమా అంటే ఒక విషయం ఉందండి, ఈ సినిమాలో ఎందుకు ప్రియా భవాని శంకర్ అనేది మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. అంత మంచి పాత్ర వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఇన్ అవర్ లైఫ్. అందరూ చూసిన ప్రతి ఒక్క హీరోయిన్ వచ్చి నాకు ఇలాంటి ఒక పాత్ర వస్తే బాగుంటుందని కలిగించేలాగా ఒక పాత్ర ఉంది. సో హాయ్ సార్, లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్. సో వెరీ హ్యాపీ టు సీ యూ సార్. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్, లాస్ట్ టైం అబ్రాడ్ లో ఒక వీడియో వైరల్ అయింది కదా సార్, ప్రాంక్. సో అసలు దానికి రీజన్ ఏంటి సార్? ఆ ప్రాంక్ చేయడం ఊరికే చేసామండి, ఏముందా అంటే అది ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అయింది. క్రిస్మస్ జస్ట్ ఒక ప్రాంక్ అంతే. థ్యాంక్ యూ.